చూపించే పార్షియాలిటీ. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం అందరికి అర్థమైందా? వెరీ గుడ్. నీకు డౌట్ వచ్చిందంటే క్లాస్ బాగా వింటున్నావు అని అర్థం. సార్ నాకు డౌట్ ఉంది సార్. క్లాస్ చెప్పేటప్పుడు వినకుండా గాడిదలు కాస్తున్నావా? ఈ యాన్యువల్ ఫంక్షన్ లో ఎవరైనా కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తారా? సూపర్. స్టూడెంట్స్ అన్న చదువు ఒక్కటే కాదు, కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. సార్ నిన్ను పార్టిసిపేట్ చేస్తాను సార్. నువ్వు చదువు తప్పితే అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తావురా. అన్నట్టు నేను ఇచ్చిన హోంవర్క్ అందరూ చేశారా? చేయడం వాళ్ళకు ఉండేది ఇప్పుడు. అయ్యో హోంవర్క్ చేయకపోతే ఏడవాళ్ళమ్మా, ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు. సార్ నేను కూడా చేయలేదు సార్. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫేస్ చేసే సిచ్యువేషన్స్. రే ఎవరైనా ఎగ్జామ్ లో కాపీ చేస్తే వాళ్ళకి నా చేతుల్లో ఉంటది. అరే మామ కొంచెం చూపిరా. నీ అబ్బా ఆన్సర్ చూపిమంటే నడుము చూపిస్తావేంట్రా? నేను రాసిన ఆన్సర్ కన్నా నా నడుమే కొంచెం బాగుండిద్రా. దరిద్రుడా. అమ్మాయి కొంచెం ఆన్సర్ చూపించవా? ఆసిఫ్ గా గుండు పగిలిద్ది నీకు. సారీ సార్. దేవుడా ఈ గండం నుంచి గట్టెక్కించవయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం బయటకు వస్తారా? పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గానా? yes. సైలెన్స్. మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎగ్జామ్ రాయండి. అవును మేడంతో కొంచెం మాట్లాడొస్తా. అమ్మయ్యా. చెప్పండి మేడం, ఏదో పర్సనల్ గా మాట్లాడాలన్నారు. ఏం లేదు సార్, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇదిగోండి వెడ్డింగ్ కార్డు. మీరు మీ పొట్ట ఇద్దరు రావాలి. క్లాస్ లో లెసన్ చెప్పేటప్పుడు మన పేరు వస్తే ఇదిగో టాపర్ అమ్మాయి ఆ ఫస్ట్ పేరా చదువు. ఓకే సార్. Once upon a time there lived a great person named Asif. Asif is a stupid idiot rascal dongana koduku. At the end of the day he died. వర్షం పడితే మ్యాక్సర్ రారేమో అన్న చిన్న ఆశ. అరే మామ ఫుల్ గా వర్షం పడుతుందిరా, మ్యాక్సర్ రారేమో ఇవాళ. yes. ఇక మొదలెడదామా? ఒక్కరోజు స్కూల్ కి వెళ్ళకపోతే ఫ్రెండ్స్ చేసే హడావుడి. అరే మావా నిన్న స్కూల్ కి రాలేదు, చాలా మిస్ అయిపోయావురా. అవునా? అవునా పోయి నిన్న స్వయంగా ప్రిన్సిపల్ గారు వచ్చి చదివితే చంపేస్తా గ్రౌండ్ కి ఆడుకోమంటే మధ్యాహ్నం వరకు ఫుల్ గా ఆడుకున్నాం తెలుసా? అవునా? మరి మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళిపోయాం. నిన్న స్కూల్ హాఫ్ డేనే కదా. ఏంటి నిన్న స్కూల్ హాఫ్ డే నేనా? చిచ్చి నేను ఆఫ్ డే